హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇవాళ మనం అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నవైతే డిస్కస్ చేస్తున్నాం. ఫ్యూ అన్నీ అయితే కాదు, కంప్లీట్ వీడియో కూడా నేను చేస్తాను. లైక్ అన్నీ కలిపి పెట్టడానికి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే నేను జస్ట్ డివైడ్ చేస్తున్నా, ఒక త్రీ ఆర్ ఫోర్ అలా. సో అన్నీ ఒకసారి చేయడానికి కుదరట్లేదు, అందుకే ఇలా అయితే పెడుతున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి కంటెంట్ రివ్యూయర్. బిఫోర్ దాట్, చాలా మంది నా వీడియో అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా వీడియోస్ మీకు నచ్చి నిజంగా అది ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, లైక్ టుమారో కూడా నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీసే, బట్ అమెజాన్ కదా, డిఫరెంట్ కంపెనీస్. సో who are looking for work from home opportunities, please stay connected with my channel. I will be posting a lot of videos regarding work from home opportunities. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే కంటెంట్ రివ్యూ, విచువల్ రోల్. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీయే. శాలరీ వచ్చేసి 3.25. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. చాలామంది కంటెంట్ మోడరేషన్, కంటెంట్ రివ్యూ, కంటెంట్ వీడియో ఎడిటింగ్స్ వాటి మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. సో డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ శాలరీ మే డిఫర్. అండ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్కి హైరింగ్ అయితే జరుగుతుంది. జస్ట్ రిలీజ్ అయ్యి 2 days అయింది. ఇక్కడ చూడొచ్చు, అప్లికెంట్స్ అయితే చాలా మంది ఉన్నారు. సో డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ మనం అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. 2 days అయింది కాబట్టి పోస్ట్ చేసి ఇంకా ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మనమైతే అప్లై చేసేద్దాం. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ ప్లేసెస్ అయితే మెన్షన్ చేసేసారు కదా. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పీపుల్ ఆర్ ఎలిజిబుల్ అండ్ రిమైనింగ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ హైదరాబాద్ అయితే ఇవ్వలేదు, ఐ మీన్ తెలంగాణ, ఎస్ ఇక్కడ ఇవ్వలేదు. డోంట్ వరీ, వీ విల్ ట్రై. వచ్చినప్పుడు కావాలంటే చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఎగ్జామ్ అయితే క్లియర్ చేసి, ఇంటర్వ్యూ క్లియర్ చేసే వరకే మనం మైండ్లో అయితే పెట్టేసుకుందాం. అండ్ ఇందులో వర్క్ వచ్చేస్తే అమెజాన్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది కదా. లైక్ ఏ టూల్స్ వాడి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తుంటారు సెల్లర్స్ కానీ ఎవరైనా కూడా మన అమెజాన్ లైక్ యూస్ చేసుకొని. సో ఐ మీన్ ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్ అయితే చేస్తుంటారు కదా. సో అన్ని మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. అసలు అది కరెక్ట్ వేలోనే అడ్వర్టైజ్ అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఏంటి అని మీ వర్క్ ఉంటుంది. ఇట్ లైక్ సిమిలర్ వర్క్ అలా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇది అని నేను చెప్పలేను, ఎందుకంటే నేనైతే దీని మీద ఎప్పుడు వర్క్ చేయలేదు. సో ఇక్కడ జస్ట్ డిస్క్రిప్షన్ని బట్టి నేనైతే చెప్తున్నాను. సో ఇలా మీ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్. అండ్ నేను ఇక్కడ లింక్ అయితే ఇచ్చేస్తాను చూడండి, డిస్క్రిప్షన్. వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో నేను అదే ఇక్కడ ఓపెన్ చేశాను రిజిస్ట్రేషన్లో. యాజ్ యూజువల్గా జస్ట్ మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. హియర్ జస్ట్ సెలెక్ట్ యాజ్ job boards or social media, then you can select a Naukri or something like that. నెక్స్ట్ వచ్చి నేనైతే ప్రజెంట్ మీకోసం జాబ్ బోర్డ్స్ అనేవి పెడుతున్నాను. సో అందులో ఫస్ట్ నౌకరీ ఇలా పెట్టేస్తున్నాను. అండ్ నా నేమ్ ఇక్కడ ఇచ్చేయడం, ఐ మీన్ ఇలా మీ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. సేమ్ ఫోన్ నెంబర్ ఇచ్చినా ఏం అవసరం, లైక్ ఇష్యూ ఏమి ఉండదు. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలని ఏం లేదు. ఇన్ కేస్ మీరు ఇవ్వాలనుకుంటే మీ పేరెంట్స్ది కానీ ఎవరైనా ఇవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ది. వాళ్ళు ఫస్ట్ మీ ఐ మీన్ ప్రైమరీ నెంబర్ ఉంటుంది కదా, దాని నుంచే కాంటాక్ట్ అవుతారు. అండ్ ఈమెయిల్ ఈజ్ ద బెస్ట్. అండ్ మోస్ట్గా అమెజాన్ ఈమెయిల్ నుంచే కాంటాక్ట్ అవుతుంది మనల్ని. అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్, డిపెండ్స్ మీరు ఏది చూస్ చేసుకుంటారో అది. అండ్ సిటిజన్షిప్ విల్ బీ ఇండియా. అండ్ డిసేబుల్డ్ ఉంటే ఉన్న వాళ్ళు ఉంటని, లేదంటే లేదని అయితే పెట్టేయండి. అండ్ మీ ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి డిగ్రీస్ వాళ్ళు అదే పెట్టేశారు. సో ఇక్కడ మీరు ఏదైతే కంప్లీట్ చేశారో, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సో ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అని పెట్టండి, లేకపోతే జస్ట్ ఫ్రెషర్ అని అయితే పెట్టండి.
యాజ్ ఆఫ్ నౌ నాకు లేదు కాబట్టి నేను నో అని పెడుతున్నా. ఉంటే మీకు ఆల్రెడీ పెట్టండి. మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అండ్ ఇక్కడ అమెజాన్‌లో వర్క్ చేస్తున్నారా? అయితే ఆల్రెడీ మీరు వర్క్ చేస్తుంటే ఎలిజిబులే కాదసలు. కరెంట్‌లీ వర్కింగ్ అని పెట్టినారంటే ఇంకా వేస్ట్. అది రాదు. లేదు కాబట్టి మోస్ట్‌లీ ఇంకా నో అనే పెట్టేయండి. ఈమెయిల్ చాట్ ఇది బేసిక్ అనమాట. అన్నిటికి మాకు ఇంట్రెస్టే. యెస్ అని అయితే పెట్టేసేయండి. ఏదైనా రీలొకేట్ అవుతామా? యెస్ రీలొకేట్ అవుతాం మేము. రొటేషనల్ షిఫ్ట్స్ మాకు ఓకే. ఇలా వాళ్ళకి మనకి ఇవి కావాలి రిక్వైర్మెంట్ అన్న చోటంతా మనం యెస్ అనే పెట్టేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ ఆధార్ ఆల్రెడీ ఉంటది. మీరు ఆల్రెడీ అమెజాన్‌లో ఉంటే ఐ మీన్ వర్క్ చేసి ఉండి ఎక్స్‌పీరియన్స్ ఉండి మళ్ళీ మానేసి ఉంటే ఎంప్లాయీ ఐడీ ఇచ్చేయండి. ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉందా అంటే యెస్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. పాన్ కార్డ్ నంబర్ అండ్ కెమెరా యూజ్ చేసుకొని వీడియో అయితే ఆన్ చేయండి. ఐ మీన్ ఫోటో అయితే క్లిక్ చేయండి. అండ్ మీ అప్డేటెడ్ రెజ్యూమే ఆ తర్వాత ఇవన్నీ ఇలా టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేసేసారంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చి టెస్ట్ లింక్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ కంటెంట్ మోడరేషన్ అప్లికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ జియో ఏ రోల్ ప్రజెంట్ ఇంకా హైరింగ్ జరుగుతుంది. జియో ఏకి బల్క్ హైరింగ్ జరుగుతుంది. లైక్ అట్లీస్ట్ వీసీఎస్లో సగమైనా జరుగుతుంది అనమాట. అంత ఉంటుంది జియో ఏకి కూడా. వర్క్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ మంది రిజైన్ చేయడం లేకపోతే డిఫరెంట్ రోల్స్కి మూవ్ అవ్వడం ఇలా ఉంటుంది. సో అసోసియేట్స్ ఎక్కువ అవసరం పడతారు అనమాట జియో ఏకి కూడా. సో అందుకనే బల్క్ హైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది జియోలో ఎప్పుడు. యాజ్ యూజువల్గా మీరు నౌకరీ నుంచి అయితే అప్లై చేసుకోకూడదు. రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చేసారు కదా, సో అదైతే ఓపెన్ చేసేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయండి. సేమ్ ఇందాక ఇక్కడ చూపించాను కదా, సేమ్ ఇలానే ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ మీరు అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత అప్లై చేస్తే టెస్ట్ లింక్ అయితే వెంటనే రావట్లేదు. మినిమం 2 వీక్స్ అయితే తీసుకుంటుంది. సో వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేసి పెట్టాను అనమాట ఎగ్జామ్ వీడియో విత్ ఆన్సర్స్. మీరు అది చూసి ఎగ్జామ్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఏమేమి అడుగుతారు ఏంటి అనేది కూడా నేను కంప్లీట్గా వీడియో అయితే చేసేసాను. సో అది కూడా నా ఛానల్లో పోస్ట్ చేసి పెట్టా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఆ లింక్స్ అనేది మీకు డైరెక్ట్గా పెట్టేస్తాను. సో మీరు ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఆ ఛానల్లో ఎక్కడుంది ఇప్పుడు ఆ వీడియో అని నాకు అడిగినా నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఎస్డబ్ల్యూఏ ఆప్స్ డెలివరీ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నాకు మొన్న ఎవరో కాంటాక్ట్ అయ్యారనమాట. లైక్ ఇట్లా ఆప్స్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ మీన్ ఆల్రెడీ ఐ మీన్ వాళ్ళు రిజైన్ చేసేసారో లేకపోతే మన కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిందో నాకు సరిగ్గా గుర్తులేదు. సేమ్ ఇలానే డెలివరీ ఎక్స్పీరియన్స్ ఉంది అమెజాన్లో. సిమిలర్ ఆపర్చునిటీస్ ఉంటే నాకు పోస్ట్ చేయండి అని అయితే పెట్టారు. సో దిస్ ఈస్ ఫర్ దట్ పర్సన్ అండ్ ఫర్ అదర్స్ యాజ్ వెల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఇన్ అమెజాన్. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో మీరు ఎలా అంటే డ్రైవర్స్కి కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు అనమాట అమెజాన్లో. యాజ్ ఆఫ్ నో నాకు డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే ఆ సో పర్సన్ చెప్పింది అదే అనమాట. వాళ్ళు ఇలా డెలివర్ చేసే డ్రైవర్స్కి వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తారు అని అయితే చెప్పారు. లైక్ మేబీ మ్యాపింగ్ వాట్ ఎవర్ లైక్ దట్ అలా ఏమైనా ఉండొచ్చేమో వర్క్ అయితే. సో ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి మీరు చూసి అయితే అప్లై చేసేసుకోండి. ఇది కూడా ఫుల్ టైం పర్మనెంటే. గ్రాడ్యుయేట్ అయితే చాలు. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే. సో ఇది ప్రజెంట్ అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. టుమారో ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఏ వీడియో రిగార్డింగ్ వర్క్ ఫ్రమ్ home. So not only in Amazon, we can try for different companies. Then only we can get hired, ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్. మనం ఓన్లీ ఇదే కావాలని ఎక్కువ మంది ఉన్నారనమాట నా ఛానల్లో సబ్స్క్రైబర్స్. వర్క్ ఫ్రమ్ హోమే కావాలి ఎక్కువ అని. సో నేను అవే ఎక్కువ సర్చ్ చేస్తూ ఉంటాను. సో టుమారో కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా. అండ్ నా కొత్త ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను బ్లాగ్స్లో. ఐ మీన్ ఆ లింక్ అనేది. సో నేను నా తిరుమల ట్రిప్ ఎలా జరిగింది ఏంటి అని వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.